9వ తేదీ డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కొలస్సీయులకు 3వ అధ్యాయము 13వ వచనము. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. సహోదరి సహోదరులారా, ఇతరులను క్షమించగలిగే గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఎన్నోసార్లు మనం ప్రభువునికి విరుద్ధమైన కార్యాలను చేసి ప్రభువుని బాధ పెట్టినప్పటికీ మనపై ఉన్న గొప్ప ప్రేమతో ప్రభువు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. మనం మారడానికి ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. మన తప్పులను బట్టి పాపాలను బట్టి మనల్ని శిక్షించడానికి ప్రభువునకు ఒక్క క్షణం చాలు. కానీ శిక్షించకుండా ప్రభు మనల్ని ప్రేమిస్తూ క్షమిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువు మిమ్మల్ని క్షమించిన విధంగా మీరును ఇతరులను క్షమించుడి అని. ప్రభు మనల్ని క్షమించిన విధముగా మనము ఇతరులను క్షమించగలగాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో ఇలా ఉంటుంది కదా, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అని. మన పట్ల ఇతరులు చేసిన తప్పులను మనం క్షమిస్తే మన పరలోకపు తండ్రి మనం చేసిన తప్పులను క్షమిస్తాడు. కాబట్టి ప్రతి దినము ఈ వాక్యాన్ని మనం గుర్తుంచుకొని ఇతరుల పట్ల క్షమించగలిగే గుణాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎన్నోసార్లు మీకు విరుద్ధమైన కార్యాలను చేసి మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మాపై ఉన్న గొప్ప ప్రేమతో మమ్మల్ని శిక్షించకుండా క్షమిస్తూ ఉన్నారు ప్రభువా. ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నారు తండ్రి. మీరు మమ్మల్ని క్షమించిన విధంగా మేము ఇతరులను క్షమించగలిగే గుణాన్ని మాకు దయచేయండి తండ్రి. కఠిన హృదయాన్ని మాలో నుండి తీసివేయండి ప్రభువా. మా హృదయాలను మీ ప్రేమతో నింపండి తండ్రి. మీరు మాపై చూపిస్తున్న ప్రేమను మేము ఇతరులపై చూపిస్తూ క్షమించగలిగే గుణాన్ని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.